డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వారిలో రైతువారీ విధానాన్ని భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన రాజు ఎవరు? ఆన్సర్ షేర్షా. నెక్స్ట్ క్వశ్చన్, సూర్ వంశస్థుడైన షేర్షా గురించి క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ 3. షేర్షా కాలంలో పద్మావత్ అను గ్రంథంను మాలిక్ మహమ్మద్ జైసి అరబ్బీలో రచించాడు. పద్మావత్ అను గ్రంథాన్ని అరబ్బీలో కాదు, హిందీలో రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, కార్న్వాలిస్కు సంబంధించి ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఆన్సర్ 5. ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఇతని కాలంలో రెండో ఆంగ్లో మైసూర్ యుద్ధం కాదు, ఇతని కాలంలో మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయస్థానాల్లో పర్షియన్ భాషకు బదులు ఇంగ్లీష్ మరియు ప్రాంతీయ భాషలను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్, విలియం బెంటింగ్కి సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారత హైకోర్టుల చట్టాన్ని 1861 సంవత్సరంలో తీసుకువచ్చిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ క్యానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లార్డ్ క్యానింగ్ గురించి సరైనవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో సివిల్ సర్వీసులను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కార్న్వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ డల్హౌసీకి సంబంధించి క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ 5. ఇతని కాలంలో 1వ ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. ఇతని కాలంలో 1వ ఆంగ్లో సిక్కు యుద్ధం కాదు, 2వ ఆంగ్లో సిక్కు యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఏ చార్టర్ చట్టం ప్రకారం సివిల్ సర్వీస్ ఎంపిక కోసం పోటీ పరీక్షలు నిర్వహించబడ్డాయి? ఆన్సర్ 1853 చార్టర్ చట్టం. ఎక్స్ప్లెనేషన్. 1853 చట్టం ద్వారా గవర్నర్ జనరల్ యొక్క సాధారణ మండలి అధికారాలను శాసన మరియు కార్యనిర్వాహక విధులుగా విభజించి శాసనాలు రూపొందించే ప్రక్రియ కొరకు ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంటు లాగా పనిచేస్తుంది. అందుకే దీనిని మినీ పార్లమెంట్ అని అనేవారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. 1853 చట్టం అమలులో భాగంగా లా కమిషన్ల సిఫార్సు మేరకు సివిల్ ప్రొసీజరీ కోడ్ 1859, ఇండియన్ పీనల్ కోడ్ 1860 మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861లను రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఏ కమిషన్ సిఫార్సు మేరకు ఢిల్లీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు? ఆన్సర్ విస్కౌంట్-లీ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్. సివిల్ సర్వీస్కు ఎంపికైన తొలి భారతీయుడు ఎవరు? ఆన్సర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సురేంద్రనాథ్ బెనర్జీ గురించి సరికానిది ఏది? ఆన్సర్ 5. సురేంద్రనాథ్ బెనర్జీ ఆత్మకథ ఫర్గాటన్ పేట్రియాట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని ఐసిఎస్కు ఎంపికైన భారతీయుల గురించి సరైనవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. హిల్బర్ట్ బిల్ వివాదం ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ 1883. నెక్స్ట్ క్వశ్చన్. హిల్బర్ట్ బిల్ను రూపొందించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరికానిది గుర్తించుము. ఆన్సర్ 2. వారణాసి సంస్కృత కళాశాల 1793లో ఏర్పాటు జరగలేదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ 4. ఆప్షన్ 1 అండ్ 2 సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటింగ్. నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ రిప్పన్ గురించి ఈ క్రింది వాటిలో సరికానివి ఏవి?
ఆన్సర్ సెకండ్. ఐసీఎస్ పరీక్ష నిజానికి వయస్సు 21 నుంచి 19కి తగ్గించలేదు, 19 నుంచి 21కి పెంచడం జరిగింది.